హైదరాబాద్ మీద కాంగ్రెస్ బీజేపీ కుట్రలు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే పన్నాగాలు, కార్గే మోడల్తో మరోసారి స్పష్టం చేస్తే హ్యాపీ అయినన్న కాంగ్రెస్ అగ్రనేత. యూటీ దిశగా జాతీయ పార్టీల అడుగులు, వచ్చే జూన్ లో ప్రకటించే అవకాశం. బీజేపీ ప్రణాళికకు కాంగ్రెస్ వత్తాస్. తెలంగాణ ఆర్థికంగా దెబ్బకొట్టే వ్యూహం. ప్రాంతీయ పార్టీలపై పూర్తి పట్టు కోసం ప్రయత్నం. అడ్డుకొని తీర్తామంటున్న రాష్ట్ర ప్రజలు. 6 దశాబ్దాల పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం. మలి దశ ఉద్యమం సృష్టించిన ప్రభంజనం యావత్తు దేశంలో సంచలనమైంది. జాతీయ పార్టీల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకునేలా చేసింది. కానీ సాధించిన తెలంగాణ ఆయువు పట్టుపై కొట్టేందుకు 2 జాతీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి. సిరుల తల్లి భాగ్యనగరాన్ని తెలంగాణ నుంచి లాక్కునేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. ఉమ్మడి రాజధాని కాలం ముయ్యగానే తమ చేతుల్లోకి లాక్కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న పార్టీలు పన్నాగాలు పన్నుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సైతం అలా చేస్తే నాకు హ్యాపీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రజల అనుమానాలకు మరింత బలం చేకూరినట్టుంది. అసలు ఏం జరుగుతుంది? మన హైదరాబాద్ ను మనకు కాకుండా చేస్తున్నారా? దయచేసి ప్రజలారా, తెలంగాణ యువకులారా, బీజేపీ కాంగ్రెస్ ఓట్లేస్తే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయితే మన ఆదాయం మనకు దక్కది. ఇక్కడ ఎందుకంటే వీళ్ళు హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా కాకుండా దేశ రెండో రాజధానిగా చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే మన సంపద మనకు ఉండదు, మన హక్కులు మనకు ఉండవు, దీని మీద మనకి ఎలాంటి అధికారం ఉండదు. ఇక ఎందుకు చేయాలనుకుంటానంటే ఈ హైదరాబాద్ సంపదను దోసుకపోవచ్చు, హైదరాబాద్ మీద మనకు అధికారం లేకుండా చేయవచ్చు. పైగా ఈ హైదరాబాద్ చుట్టుముట్టున్నది ఎవరు? వ్యాపారస్తులు, బనియా, బ్రాహ్మణు, ఠాకూర్లు, పార్షీలు, వీళ్ళు మార్వాడీలు, వీళ్ళు ఉన్నారు. దీని కేంద్ర పాలిత ప్రాంతం చెప్తే వాళ్ళు చల్లగా ఉంటారు, మన ఆదాయం కథమవుతుంది, వీళ్ళు ఆగమవుతారు. ఇంకో కుట్ర కూడా జరుగుతుంది. అసలు తెలంగాణకు సింగరేణి హైదరాబాద్ ఒక్కటి సింగరేణి 2, ఈ 2 మనకు ఆదాయము, అదేవిధంగా వెలుగులు విరజిమ్మే ప్రాంతాలు. దీన్ని అదాని అంబానీలకు అప్పగిస్తారు. బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా, రెండిట్లే వచ్చినా. ఇక దీన్ని ఏం చేద్దాం అనేది వీళ్ళ కుట్రగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మల్లికార్జున్ ఖార్గే కావచ్చు, మోడీ కావచ్చు, హైదరాబాదు ఎట్లుంటుంది అసలు? తెలంగాణకు హైదరాబాద్ లాంటిది గుండెకాయ. ఆ గుండెకాయని తీసేస్తే అయిపోయా, తెలంగాణ ప్రాణం పోతుంది. ఆ ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతము దేశంలో ఎక్కలేదా? నీకెంత ఎండగొచ్చినా 5 గంగని చల్లబడుతుంది. నీకెన్ని వరదలు వచ్చినా తెల్లారి వరకు వరదలు కనబడాయి. నీకు భూకంపం రాదు, సునామీలు రాదు, వాతావరణ విపత్తులు ఏర్పడాయి. ఇక్కడ కులాల కొట్లాట లేదు, ఇక్కడ మతాల కొట్లాట లేదు. కాబట్టి ఈ అద్భుతమైన ప్రాంతాన్ని వాళ్ళ కైవసం చేసుకోవాలి. నీకు మొత్తం దేశం మొత్తంలో హైదరాబాద్ లాంటి ప్రాంతమే లేదు ఎక్కడ. హైదరాబాద్కు సొంత కరెన్సీ ఉండే, హైదరాబాద్కు సొంత చట్టాలు ఉండే, హైదరాబాద్కు దేశంలో ఎక్కలేనప్పుడే ఇక్కడ ఫ్లైట్ సర్వీసులు ఉండే, రైల్వే ఉండే. ఇన్ని ఉన్న ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని కథం నిర్వీర్యం చేసి దీని మీద మనకు అసలు అధికారమే లేకుండా, ఈ సంపద మనకు దక్కకుండా దీన్ని యూటీ చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మలిచి ఇక్కడ సపరేట్గా గవర్నర్ వ్యవస్థ, సపరేట్గా పోలీస్ వ్యవస్థ ఉండే ఒక కుట్రకు తెరలేపుతాన్లు. మనం రాష్ట్రం సాధించుకున్నదే హైదరాబాద్ చుట్టుముక్కలున్న ఆ 9 జిల్లాలు. ఆ రోజు కూడా ఇదే అన్నారు వాళ్ళు, హైదరాబాద్ మాకు ఇచ్చి మీరు రాష్ట్రం అడుగుర్రి అన్నారు. నేను ఎటు కాకుండా హైదరాబాద్ సెంట్రల్ ఉంటాట, సెంట్రల్ ఉన్న హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాట. అంటే శరీరం అంతా నీకే ఉంచుకోగానే ఆ గుండె నాకి అన్నట్టున్నది కథ. ప్రాణమే గుండె బీకెత్తే ప్రాణం పోయినట్టేనే. హైదరాబాద్ బీకెత్తే తెలంగాణ సర్వనాశనమేనే. కొట్లాడింది ఎందుకోసం కదా. వాళ్ళు కూడా ఏమన్నారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నాయకులు, మనము 2గా విడిపోదాము, కాకపోతే హైదరాబాద్ మాకి 2గా విడిపోతాము, మాకు కూడా హైదరాబాద్ను రాజధానిగా ఉంచారు.
లేకపోతే రాయల తెలంగాణ చేయరు అన్నారు. రాయల తెలంగాణ చేసిన పెద్ద తలనొప్పుండు. రాయలసీమలో ఉన్న 3 జిల్లాలు, ఇవి 9 జిల్లాలు కలిసి రాయల తెలంగాణ చేయరు అంటే వాళ్ళు ఉన్న 3 జిల్లాలే కదా, వాళ్ళే మళ్ళీ అధికారంలో అటువంటి వాళ్ళు వాళ్ళు. కాబట్టి దీన్ని దెబ్బతీయాలని ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తాను. దయచేసి యువకులు ఈ కుట్రలను అర్థం చేసుకోర్రి. కేంద్ర పాలిత ప్రాంతం అంటే చాలా ప్రమాదకరంగా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. మీకు దమ్ముంటే హైదరాబాద్ను 2వ రాజధానిగా చేయండి, మాకు అవకాశాలు కల్పించండి. ఇక్కడ 2వ పార్లమెంటును కట్టండి, ఇక్కడ 2వ సుప్రీంకోర్టును కట్టండి. ఈ దేశంలో రాజధానిలో ఏ సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కనిపెట్టండి. దానికి ఒప్పుకుంటాం. రెండో రాజధానికి ఒప్పుకుంటాం. కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే రాష్ట్రం కోసం 1300 మంది ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళు ఈసారి 4 కోట్ల మంది వచ్చి మోడీ తాత, ఈ కార్గే తాత ఉన్న ఇంటికల్ని ఉడబిక్కత్తారు. జాగ్రత్తగా ఉండరు. మీరు పోయి తెలంగాణ మీద ఏలు పెట్టిన ఎప్పుడు ఊకోడు. ఆల్రెడీ తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలకు ఒక గుండె లాంటిదని అర్థమైపోయింది. ఇక అందులో హైదరాబాద్ ఉన్నది, మరి దాని జోలికి ఎట్లుకుంటాం? ఊకిన పరిస్థితి లేదు.